ఓకే ఇవన్నీ మీరు మీ దగ్గర యూనియన్లో పైన ఉంటుంది చంద్ర అందుబాటులో ఉంటాడు తీసుకోండి. కొంతమంది ఎవరైతే నేర్పించారో వాళ్ళకైతే ఆ తర్వాత మీ అందరికీ వస్తాయి. మళ్ళీ మేము ఆటో పోతాను నేను నేను పని చేయబట్టి నాకు ఇవ్వలేదు కదా ఎందుకన్నా అని మాత్రం బాధపడద్దండి. ఫస్ట్ మా అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలమ్మా. ధర్మవరంలో గత 50 ఏళ్ళ నుంచి ధర్మవరంలో నివాసం ఉంటున్నాము. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు. ఏ ఎమ్మెల్యేకి కడబై అర్జీ ఇచ్చినా కూడా దాన్ని చెత్త కుప్పలేక మారేసింది తప్ప ఆటో డ్రైవర్కి ఎక్కడ కూడా న్యాయం జరిగింది లేదు. కానీ ఈరోజు ధర్మవరం తాలూకా సత్యసాయి జిల్లా మన సత్యకుమార్ అన్న ఎమ్మెల్యే గారికి అనుకొని ఇక్కడ వచ్చి ఆయన మాకు దయ ఉంచి మా కాలనీలో ఉండే వాళ్ళకి అందరికీ పేద ప్రజలకు ఆడదోలుకుండే ప్రతి కార్మికునికి ఒక ఇల్లు ఇచ్చి మాకు సాయం చేసి మాకు మా కుటుంబాలకు మా పిల్లలకు సాయం చేసేవాడు అవుతాడని చెప్పి మేము సత్యకుమార్ అన్న ఆఫీస్కి వచ్చి నెమరేకటి ఇచ్చి వాళ్ళ ఇబ్బంది ఉన్నారు అక్కడ ఇచ్చేసి బయటకు వచ్చామన్నా. దయచేసి మాకు ఒక కాలనీ ఆటో కాలనీ ఒక నిర్ణయిస్తే మేము అన్నకు చాలా రుణపడి ఉంటాం. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. ఈ సత్యకుమార్ అన్న వచ్చి మమ్మల్ని పట్టించుకుంటాడని ప్రార్థిస్తూ మీకు దయ ఉంచి మీకు జీవితాంతం రుణపడి ఉంటామని కోరుతూ సెలవు తీసుకుంటాను.